కర్కోటక కాలసర్పయోగం. కర్కోటక కాలసర్పయోగం అంటే ఏంటంటే జన్మలగ్నం నుంచి అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు ఉంటే దాన్ని కర్కోటక కాలసర్పయోగ దోషం అంటారు. కర్కోటక కాలసర్పయోగ దోషం అంటే వివిధ లగ్నాల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లగ్నం నుంచి అష్టమంలో రాహు అలా రెండవ స్థానంలో కేతు ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలుగుతాయి. ఎంత కష్టపడినా ఫలితం రాదు. దీర్ఘకాలిక రోగాలు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో రకమైన ఆపరేషన్ జరుగుతుంటుంది. అకాల మరణాలు, విపరీతంగా ధన నష్టం రాకుండా చూసుకోండి. గొంతు సంబంధమైన వ్యాధులు రాకుండా చూసుకోండి. జీవితంలో అన్నీ ఆలస్యంగా జరగకుండా చూసుకోండి. అంటే చెవి, ముక్కు, గొంతు, నిమోనియా సంబంధించిన విషయాలు జాగ్రత్త. అంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ వాటరు, అలానే పిజ్జాలు, బర్గాలు, స్వీట్లు తినకుండా ఉండటం చాలా మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అలా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఈ కర్కోటక కాలసర్ప దోషాన్ని నివారణ చేసుకోండి. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రయాణాలు ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఎవరితో కూడా బంధుమిత్రులతో గొడవలు జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానితో పాటు వీళ్ళు ఖచ్చితంగా సర్పదానం చేసుకోండి. సర్పదానంతో పాటు మినుములు ఉలవలు దానం చేయటం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.